ఆ ముద్రగడ పద్మనాభం గారు మా చుట్టారే, మా అమ్మమ్మ ఉమ్మడి చంద్రరావు గారు మనవరాలండి. మా పదార్థంలోని ఒక వ్యక్తిని చంపే హక్కు లేదు. ఆయన ఏ హక్కుతో వచ్చాడు? ఆయనకి పనేంటి? ఒక దైవభక్తి గల వచ్చాడు, వాళ్ళ నాన్నగారిని పెట్టుకుని వచ్చాడు. చేసినట్టు ఉండాలి. ఎప్పుడు ఆయనే చేస్తాడా? ఆయనకి ప్రజలు ఇచ్చేస్తారా? ప్రజలు దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడి క్యాస్ట్లు పెట్టకూడదు. క్రిస్టియన్ మైనార్టీకి అతీతంగా ఉండాలి. క్రిస్టియన్ మైనార్టీకి ఆ ముద్రగడ పద్మనాభం గారు మా చుట్టారే, మా అమ్మమ్మ. మరి జలగంపల వాళ్ళక్క, జలగంపల పెద్దపారావు గారు మనవరాలు నేను, మరి కాసరమ్మ గారు అమ్మాయి నేను. అంటే ఇంటి పేరుతో చెప్తే ముద్రగారు గారికి ఏమైనా గ్యాప్ వస్తాం, వయసు అయిపోయింది కదండి, ఏమైనా గ్యాప్ వస్తామని అనుకుంటున్నామనండి. ఉమ్మడి చంద్రరావు గారు మనవరాలండి, పొగర్తపాలము దగ్గర కదా కిర్లంపొడి కాబట్టి చెప్తున్నాను. ఆయన ట్రైన్ ఎప్పుడైతే అతికెట్టేశాడో ఆయనకి జనాలకి వ్యతిరేకమండి. ఆయన ఒక వ్యక్తిని చంపే హక్కు మీకుందా? మా పదార్థంలోని ఒక వ్యక్తిని చంపే హక్కు లేదు. అట్లా చంపిన వ్యక్తి దగ్గరికి వెళ్ళారంటే జగన్మోహన్ రెడ్డి గారు పదార్థులు మర్చిపోయినట్టుగా గీత దగ్గరికి వెళ్ళి తిరిగమ్మా అడగలితే ఆవిడ ఓపికలే తిరగలేకపోతుంది. మేము చూడండి 100 రోజులు ఉపవాసం చేసి ముగించి క్యాంపెయినింగ్ చేస్తున్నాం.